ఏదైతే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా రఫేల్ కూలిపోయినాయి అంటూ పాకిస్తాన్ ప్రకటించడం, చైనా వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేయడం, అమెరికన్ మీడియా కూడా హైలైట్ చేసింది. సాధారణంగా రెండు పరస్పర శత్రువులు, చైనా అమెరికన్ మీడియా, సోషల్ మీడియా ఇద్దరూ కూడా కలిసి దీన్ని హైలైట్ చేశారు. ఎందుకు? అది ఫ్రాన్స్కి సంబంధించింది కాబట్టి, అమెరికన్ మార్కెట్ చైనా మార్కెట్లకు రెండింటికి దెబ్బ తగులుతోంది కాబట్టి, చైనాకి సంబంధించిన యుద్ధ విమానాలు కూల్చాము, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చాం కాబట్టి ఆ ప్రచారం నుంచి డైవర్ట్ కావడానికి చైనా, అదే సందర్భంలో రఫేల్ కూడా కూల్చగలిగిన శక్తి మా దగ్గర ఉందని చెప్పేటటువంటి ప్రయత్నం అది. ఇటు అమెరికా రఫేల్ వేస్ట్, మా F-35 కొనండి, అవి చివరికి హ్యాంగర్లో ఇరుక్కుపోయినా సరే అన్నటువంటి కోణంలో వీళ్ళు. బట్ అది ఫ్రాన్స్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వింగ్, అది చైనా ప్రాపగాండా అని తేల్చింది, అది ఒక ఎత్తు. అలాగే ఇప్పుడు తాజాగా దసాల్ట్ CEO ఎరిక్ ట్రాపియర్ మరొకసారి స్పష్టం చేశారు, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా రఫేల్కి దేనికి ఏమీ జరగలేదు. వాట్ పాకిస్తాన్ ఈజ్ క్లెయిమింగ్ అబౌట్ డౌన్